హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో ధర్మం పట్ల అంకితాభావంతో సాగిన ఒక మహోన్నత ప్రయాణం, శ్రీరాముని వనవాస మార్గం గురించి తెలుసుకుందాం. అయోధ్య నుండి లంకాపురి వరకు ప్రతి ప్రదేశం భక్తి, ధైర్యం మరియు ప్రేమను చాటి చెబుతుంది. ఈ ప్రయాణం సనాతన ధర్మానికి మార్గదర్శకం. అయోధ్య సూర్యవంశానికి చెందిన కోసల రాజధాని. ఇక్కడే శ్రీరాముడు జన్మించాడు. ఈ పవిత్ర స్థలమే శ్రీరాముని వనవాస ప్రయాణానికి మొదటి అడుగు. శ్రీరాముడు సీత మరియు లక్ష్మణులతో శృంగవేర్పురం చేరుకున్నారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. శృంగవేర్పురం వద్ద రాముడు గంగా నది దాటారు. ఇది వనవాస పర్యటనకు తొలి పరీక్ష. శ్రీరాముడు గంగానది దాటి ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయాగరాజ్ చేరుకున్నారు. ఇక్కడ రాముడు వాల్మీకి, భరద్వాజ్ మహర్షులను కలుసుకున్నారు. ఇదే త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఇక్కడ మహర్షుల ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి మధ్యప్రదేశ్లో ఉన్న చిత్రకూట్కి చేరుకున్నారు. చిత్రకూట్ ఇక్కడే భరతుడు శ్రీరాముడిని తిరిగి రమ్మని ప్రార్థించారు. ఇక్కడ శ్రీరాముడు తన తండ్రి దశరథుని శ్రాద్ధం కూడా నిర్వహించారు. చిత్రకూట్ నుంచి సీతారామ లక్ష్మణులు మధ్యప్రదేశ్లో ఉన్న దండకారణ్యానికి చేరుకున్నారు. దండకారణ్యంలో సీతారామ లక్ష్మణులు 10 సంవత్సరాలు నివసించారు. ఇక్కడ రాక్షసులను సంహరించి ఋషులకు రక్షణ ఇచ్చారు. దండకారణ్యం నుంచి మహారాష్ట్రలో ఉన్న రామ్టేక్కి చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. ఇక్కడ రాముడు అగస్త్య మహర్షి ముని దగ్గర బ్రహ్మాస్త్ర విద్యను నేర్చుకున్నారు. రామ్టేక్ నుంచి మహారాష్ట్రలో ఉన్న పంచవటికి చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. ఇక్కడే శూర్పణఖతో సంఘర్షణ మరియు సీతాపహరణ జరిగింది. భద్రాచలం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. భద్రాచలంలో రాముడు శివపూజ చేసి భక్తి ధర్మాన్ని ప్రదర్శించాడు. రామ్డర్గ్ ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇక్కడ శ్రీరాముడు శబరిని కలుసుకుని ఆమె ఇచ్చిన పండ్లను భక్తిగా స్వీకరించారు. కిష్కింద ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ శ్రీరాముడు హనుమంతుడు కలుసుకున్నారు. కిష్కిందలో రాముడు సుగ్రీవుని రక్షించి బాలిని సంహరించారు. కిష్కింద నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేపాక్షికి చేరుకున్నారు శ్రీరామ లక్ష్మణులు. లేపాక్షి ఇక్కడ జటాయు మరణం చోటు చేసుకుంది. అతని ధైర్యం ధర్మానికి నిదర్శనం. శ్రీరాముడు లేపాక్షి నుంచి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న త్రిచికి చేరుకున్నారు. త్రిచిలో శివపూజ చేసి రాముడు భగవంతుని ఆశీర్వాదం పొందారు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రాంపద్ వద్ద శ్రీరాముడు సముద్రాన్ని తొలిసారి చూశారు. ఇది ధైర్యానికి ప్రతీక. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రామనాథపురం చేరుకున్నారు శ్రీరాముడు. ఇక్కడ విభీషణుడితో కలిసి యుద్ధ వ్యూహాలు చర్చించారు. రామేశ్వరం ఇది తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ రాముడు రామసేతు నిర్మాణం ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న సువెల వద్ద రాముడు తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేసేవారు. చివరిగా శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న లంకాపురి చేరుకుని రావణుని సంహరించి సీతను రక్షించారు. ఇది ధర్మ విజయానికి చిహ్నం. శ్రీరాముడు తన వనవాస యాత్రను విజయవంతంగా పూర్తి చేసి సీతా లక్ష్మణులతో ఉత్తరప్రదేశ్లో ఉన్న నందిగ్రామ్ చేరుకున్నారు. నందిగ్రామ్లో భరతుడు సీతారామ లక్ష్మణుల్ని స్వాగతించాడు. శ్రీరాముని జీవితంలో ప్రతి సూత్రం ధర్మానికి పునాది. ఇది మనకు సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలో మరియు ఎలా జీవించాలో నేర్పిస్తుంది. మనందరం సనాతన ధర్మాన్ని పాటిద్దాం మరియు రక్షించుకుందాం. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మ కథలు, ఆచారాలు మరియు ముఖ్యమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.